వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్. చూడండి, నేనైతే చేపలు ఫ్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. మసాలా అయితే ఏం వేయకుండా ఉప్పు పసుపు వేసి కారం వేసి చేస్తున్నాను. ఈ చేపల ఫ్రై తయారీ విధానం చూద్దాం. చేపలు చూడండి, ఇలా చేపలు తీసుకొని చిన్న జిలేబీలు ఇవి తిని చాలా రోజులు అయిందని నేను చేస్తున్నాను ఈరోజు. నేనే తోముకుంటున్నాను, వాళ్ళు తోమేయలేదు, అందుకే నేనే తోమాను. చూడండి, రుచికి సరిపడా సాల్ట్ వేసి కారం వేసి 1 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇలా మొత్తం చేపలకు అప్లై చేయాలి. ఇలా చేసిన తర్వాత 2 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో లేదా బయట అయినా పెట్టుకోవచ్చు, డీప్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. 2 గంటలు అయితే వదిలేయాలి, ఇంటిను రెస్ట్ ఇవ్వాలి. తర్వాత పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. నా తాన ఆయిల్ ఉంది కాబట్టి చేపలు వేసింది నేను అదే యూజ్ చేస్తున్నాను, మళ్ళీ ఎందుకు వేరే ఆయిల్ అని. ఈ ఆయిల్ బాగా హీట్ కావాలి. చూడండి, ఇలా 2 గంటల తర్వాత బాగా ఉప్పు పసుపు కారం పడతాయి చేపలకు. నేనైతే మసాలా వేయడం లేదు. ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నూనె అయితే కాగింది. ఇప్పుడైతే చేపలను వేసుకుంటున్నాను. చేపలు 2 వైపులా చక్కగా కాలాలి, బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఒక్కో చేప వేసుకుంటే దీని మీద చేప మీద స్కిన్ ఊడిపోకుండా ఉంటుంది. నేనైతే కాస్త ఫాస్ట్గా వేసేస్తున్నాను. ఇది ఒక చిటక, ఒక్కో చేప వేసుకోండి. లేదనుకుంటే ఇలా ఉప్పు పసుపు ఏదైనా మసాలా కానీ అప్లై చేసినాక కాస్త గోధుమ పిండి కానీ మైదా కానీ బియ్యం పిండి కానీ శనగపిండి కానీ కాస్త యాడ్ చేసి చేపల పైన కాస్త చల్లామంటే ఆరిన తర్వాత ఇలా స్కిన్ ఉడకని ఉంటుంది చేపది. నేనైతే ఏం వేయలేదు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కూడా ఆప్షనల్ అండి, వేయచ్చు వేయకపోవచ్చు, మీరైతే వేసుకోండి. నీట్గా స్కిన్ రావాలనుకుంటే చేప పైన చూడండి ఇలా స్కిన్ ఊడిపోకుండా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకోవాలి, 2 వైపులా చక్కగా కాలాలి. నేనైతే చిన్న జిలేబీలు తీసుకున్నాను. చూడండి, ఇలా 2 వైపులా చక్కగా ఫ్రై అయ్యాయి. అన్నీ ఇలానే వేసుకోవాలి. చూడండి, మంచి స్మెల్ వస్తున్నాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇలా ఒక పార్ట్ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. 2 వైపులా చక్కగా ఫ్రై అయ్యాయి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.